నమస్తే, వెల్కమ్ టు ఏజే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 17 నెలలు కంప్లీట్ చేసుకుంది. సో 17 నెలలకే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆర్టీసీ ఉద్యోగుల్ని అలాగే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయం గురించి కావచ్చు, అనేక రకాలైనటువంటి కామెంట్లు చేశారు. సో ఈ ప్రభుత్వం 17 నెలల్లోనే ఇస్తానన్నటువంటి హామీల్ని ఇవ్వలేక, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు కుల్లంకుల్లగా మొత్తం కూడా తన యొక్క ఆవేదనని బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే మరి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఎందుకంటే ప్రజలు అడుగుతారు, రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిలన్నింటి ముందు ప్రజలు అడుగుతారు, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏం చేశారు అన్న విషయంలో. సో ప్రభుత్వం దగ్గర కేవలం 18,500 కోట్ల ఆదాయం ఉంది. దాన్ని ఏ విధంగా సమకూరుద్దాం మీరే చెప్పుర్రి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగే కోరికలు తీర్చాలంటే ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంటును ఆపేయాలి, అదేవిధంగా పింఛన్లు ఆపేయాలి, అదేవిధంగా బస్సు ప్రయాణాలు ఆపేయాలి, అలాగే రకరకాల ఉన్నటువంటి ఉద్యోగులకు ఇచ్చే టైంకి ఇచ్చే జీతాలు కూడా ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏది ఆపేద్దాం చెప్పుర్రి మీరే. ధరలు పెంచుదామా, పప్పు ఉప్పు చింతపండు బెల్లాల మీద ధరలు పెంచి మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకుందామా, ఏది ఆపేస్తే చెప్తే బాగుంటుందని అది ప్రజలకే అలాగే ఉద్యోగులకే వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలకి ఒక రకమైనటువంటి మంచి ఆయుధంగా తయారైంది. చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అంటూ కూడా అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తలెత్తే అంశం ఉంది. కాబట్టి సో దీని మీద మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ మీద, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడిపే విధానం మీద అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, ఆర్ఎల్డి పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, కపిల్ వై దిలీప్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. మరి నిజంగానే ఈ ప్రభుత్వం ఇంతటి డొల్లతనాన్ని బయట పెట్టడం, ఇంతటి పరిస్థితుల్ని ప్రజలకు అదేవిధంగా ఎంప్లాయీస్కి వివరించడం అనేది దీన్ని ఏ విధంగా చూస్తారో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్ కుమార్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. ఎస్, దిలీప్ కుమార్ గారు, మరి రేవంత్ రెడ్డి గారి విషయాన్ని, అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క కామెంట్స్ని మనం చూస్తే, ఎందుకంటే ఆర్టీసీ ఈ నెల 7వ తారీఖున సమ్మె ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్లు చేశారు. నిన్న చాలా భావోద్వేగంతో మాట్లాడాడు ఆయన. చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం నడిపే విధానంలో, అనేక రకాలైనటువంటి అప్పులు ఉన్నాయి, అప్పులు పుడతలేదు. సో ఉన్న ధనాన్ని ఏ విధంగా సమకూర్చాలనే ఉద్దేశంతో ఆయన చాలా అద్భుతమైనటువంటి కొన్ని కామెంట్లు చేశారు. తను కుల్లాగా మొత్తం అంతా కూడా బయట పెట్టారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు దిలీప్ కుమార్ గారు? ఒకటి, ఉద్యోగులు అనేవాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ కూడా నేను చదివాను. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏమడుగుతున్నారు. వాళ్ళు మాట ఏమన్నారంటే, ఇది మాకు సాధించుకోలేకపోతే ఇక సమరమే అన్నారు. అవును, వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడారు. సహజంగా కూడా ఉద్యోగ సంఘాలకు ఒక రైట్ ఉంటుంది. ఎందుకు అంటే ఉద్యోగ సంఘాలు, ఎందుకంటే రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ అనేవి కూడా ప్రభుత్వం, ప్రతి ఉద్యోగి ప్రభుత్వం దగ్గరికి పోలేడు కాబట్టి ఆ సంస్థలను రికగ్నైజ్ చేస్తుంది ఆ సంఘాలు. ఆ సంఘాల పని ఏంటంటే వీళ్ళకున్న సమస్యలను అడపాదడపా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వాటిని పరిష్కారం చేయడానికి వాళ్ళకి దాన్ని కృషి చేయడం అనేది వాళ్ళ సహజమైనటువంటి ఒక హక్కు, రైట్. ఇక్కడే కదా ఆల్ ఓవర్ ద కంట్రీ కూడా అదే. కాబట్టి వాళ్ళు సహజంగా కూడా, ఇప్పుడు మీకు 5 DA ఇవ్వాలి, మీరు ఇవ్వలేదు, 1 DA ఇచ్చారు, ఇంకా 4 DAలు మీరు ఇవ్వలేదు, మరి ఏం చేయాలి? వాళ్ళు ప్రభుత్వానికి మొరపెట్టుకోవాలి కదా. మీకు ఏ సమస్యలు లేవు, వాళ్ళకేం సంబంధం? వాళ్ళకు మీరు చెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు, మీరు జీతాలు ఒప్పుకున్నారు, వాళ్ళకి పర్మనెంట్ ప్రాంప్ట్ గా మీరు పేమెంట్ చేయాలి. నెలకు ఒకసారి టెన్షన్ గా వాళ్ళే చెప్పుకున్నారు పాపం. ఫస్ట్ 5వ తారీఖు లోపల మాకు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా జీతాలు వస్తున్నాయని సంతోషపడ్డారు. కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళకి చాలా నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పెన్షనరీ బెనిఫిట్స్, రిటైర్ అయిపోయాడు లేట్ సర్వీస్ లో, పెన్షనరీ బెనిఫిట్స్ లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎక్కడో ఏదో దాచుకుందాం అనుకుంటాడు, సేవింగ్స్ అనుకుంటాడు, అవన్నీ రాలేదు. అదేవిధంగా రకరకాల ఇంక్రిమెంట్స్ రాలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించినటువంటి వేగరు పెట్టారు లిస్టు. అది కనుక అని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడ్డారు. ఏర్పడి ఏమన్నారు, ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో లాస్ట్ ఇయర్ జూన్ లోనే నోటీస్ ఇచ్చారట. ఇవన్నీ కూడా మా సమస్యలు ఉన్నాయి, దయచేసి వీటిని మీరు పరిష్కరించండి. ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు కానీ, పిలిచి మాట్లాడే దాఖలాలు కానీ కనపడేది. సహజంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అదే పని కదా. మరి యూనియన్స్ అంటే ఏం చేయాలి? ఊరికనే కూర్చోవాలి ఇళ్ళలో కాదు కదా. వాళ్ళంతా కూర్చొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మీద కాన్స్టిట్యూట్ చేసుకొని
ఇక సాధించకపోతే మీరు ప్రభుత్వం కనుక మన మాట వినకపోతే, ఒకవేళ ప్రభుత్వం కనుక మా మొర ఆలించకపోతే ఇక చేసేది ఏం లేదు, సమరమే అన్నారు. అవును. అది వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. నేనేమంటానంటే దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి అనేవాడు ఒక బాధ్యత అండి. అన్ని సమస్యలు సమగ్రంగా పరిశీలించి ఇట్లాంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటది. అంతేగాని నాకు అప్పు పుట్టట్లేదు, నేను చేయలేను, మీరు పూట ఉపవాసం ఉండండి, నాన్ వెజిటేరియన్ మానండి, ఈ దేశం ఈ రోజు క్లిష్టకాలంలో ఉంది, నువ్వెందుకు భయపడి? అంత క్లిష్టకాలంలో ఉంటే నువ్వెందుకంటే పక్కన తప్పుకో, రాజీనామా చేసి ఎవడు చేస్తాడో మీ పార్టీలో ఇంకోటి మంచిగా ఉంటే పెట్టు. మరి ఇవన్నీ ఎలక్షన్స్ టైంలో తెలియదా? మరి మీరు అన్నారు కదా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అంటే ఎందువల్ల? మరి ఆర్థిక వనరులు లేక మీకు కష్టకాలం ఉన్నప్పుడు డబ్బులు మీకు దొరుకుతాయో లేదో అంచనా లేకుండా హామీలు ఇవ్వడం. ఇచ్చిన తర్వాత సహజంగా ఒకసారి మీరు హామీలు ఇస్తే ఆ హామీల ఆధారంగా కొంతమందిని మీకు ఓటేసి ఉంటారు కదా, సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్. ఆ రోజుల్లో మీకు జ్ఞాపకం ఉంటే ఉద్యోగస్తులు కూడా బీఆర్ఎస్ అగెనిస్ట్ అయ్యారు. వాళ్ళ అవినీతి, ఆశ్రిత పక్ష పాలన, కుటుంబ పాలన సహించలేక ఈ ప్రభుత్వం మారాలనేటువంటి ఒక దృక్పథంతో చాలా మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మార్పు రావాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి. ఆ మార్పులో సహజంగా ఇందులో వాళ్ళు ఉంటారనుకుంటారు కదా, వచ్చేటువంటి మార్పులో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది, మాకు మంచి జరుగుతుందని ఆశించే చేసి ఉంటారు. ఈ రోజు మీరు మీ అశక్తత చెప్పి ఎవరైతే కుటుంబ పెద్దగా ఉన్నవాడు ఆ తనకున్న ఆదాయం ఏంటో అప్పేంటో ఎవరు చెప్పరు. ఇప్పుడే మూసి ఉంచినంత వరకే అది సీక్రెట్, దానికి అందంగా ఉంటుంది. తెలిసిన తర్వాత ఏముంది లేని వెళ్ళిపోతారు. అప్పు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. ఈ రోజు ఇంత బీదారు నడిస్తే అప్పు కూడా బయట ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. డబ్బులు ఇవ్వట, ఇంకేం కడతాడు, రాష్ట్రం దివాలా తీసిందనే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఆ మాటలు మాట్లాడకూడదండి. వాళ్ళకి పిలుచుకోవాలి, అవసరమైతే ఓకే ఇప్పుడు ఈ నెల ఇది చేస్తాం, 6 నెలల తర్వాత ఇంకో 2 హామీలు నెరవేరుస్తాం, మీరేం వరి కాకుండా అని చెప్పాలి. కానీ మీరు త్యాగాలు సిద్ధపడాలా, తమరి మీద ఏమైనా పాటిస్తానా, యుద్ధం ఎందుకు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తగలది మాట్లాడడం. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన స్పీచ్ అంటే. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్ ఈ అంటే అంటే అలివి కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం బొక్కబోర్లా పడ్డది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజలు రేపొద్దున రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కదా సార్. 6 గ్యారంటీలు విషయంలో చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, అవి తీర్చలేక ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చేతులు ఎత్తేసారనేది క్లియర్గా మా ముఖ్యమంత్రి గారు చెప్పేస్తున్నారు. ఆ హామీలు అమలు అవ్వాలంటే మన దగ్గర డబ్బు లేదని క్లియర్గా చెప్పేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇక్కడ హామీలండి, ఆయన చెప్తున్నాడు డబ్బులే లేవని. ఈ జీతాలకు పెన్షన్లకే డబ్బులు సరిపోవట్లేదు, అదనంగా ఉన్నవే 15,000 కోట్లు, నేను ఏ హామీలు నెరవేర్చాలి, ఏది ఎత్తేయాలో మీరే చెప్పి మనం చెప్పినాక ఆయన ఎందుకండి బాబు, ఏది ఎత్తేయాలో ఏది ఇవ్వాలో చెప్పినాక ముఖ్యమంత్రి ఎందుకు, పరిపాలన ఎందుకు, మంత్రులు ఎందుకు? ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కాదు పరిపాలన. ఆ రోజు ముందు అంచనాతోనే మీరు హామీలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో మాకు తెలియకూడదు, గుట్టు చప్పుడుగా ఆ సంసారం నడపాలి. ఎక్కడ అప్పు తెచ్చావు ఏంటో మాకు అర్థం కావద్దు. ఆ రకంగా అట్లంటే మన ఆ రోజుల్లో మనం ఎంతో బీఆర్ఎస్ నుంచి మాట్లాడడం, వాళ్ళ గురించి అప్పులు చేశారు, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారనే వాడు కూడా 5 లక్షల చిల్లర లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు, అందరికీ తెలుసు కదా. కాదు 7 లక్షల కోట్లని వచ్చి అసెంబ్లీ సాక్షి చెప్పాడు, శ్వేతపత్రం విడుదల చేశాడు. ఓకే, అది 5 7 వాడు మొత్తానికి ఈ క్రైసిస్ అప్పుడు రాలేదు కదా. ఇద్దరు మీద పడుకుంటూ కొన్ని హామీలు అయితే చేశారు, చేయలేదు, దానికి ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 3 ఇచ్చి మిగిలిన 3 ఇయ్యనంటే ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. రేపు రాబోయే రోజుల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ హాస్ టు పే వెరీ హెవీ ప్రైస్. పోనీ అట్లా కాకుండా వీళ్ళు శుద్ధపూసలా పరిపాలిస్తున్నారా అంటే అసలు ఓపెన్ గా మీడియాలో చర్చ వస్తుంది, పర్సెంటేజ్ లేదు, బిల్లు పేమెంట్ కావట్లేదు. ఇక్కడ కూడా అండి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు పారదర్శకంగా పరిపాలించాలి తప్ప ఎక్కడైనా కరప్షన్ కు స్కోప్ ఇస్తారా? ఇచ్చిందే కాంగ్రెస్ తెలంగాణ. ఎందుకోసం ఇచ్చింది? ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, వాళ్ళు అనుకున్న పద్ధతిలో పరిపాలన ఉంటుందనుకుంటుంది కాంగ్రెస్. కానీ జస్ట్ లైక్ దట్ ఎవరికి అందినంత వాడు దోచుకొని, గతంలో 5 అంటే ఇప్పుడు ఊరికి 5 తయారయ్యారు. ఆ రకంగా దోపిడీ జరుగుతుందని ఎవరు కూడా ఉద్యమకారులు అలాంటి కూడా అనుకోలేదు. నేను కూడా ఉద్యోగ సంఘాలకు ఫారెస్ట్ ఫెడరేషన్ కి చైర్మన్ 2 ఏళ్ళు ఉన్నా, డిఎఫ్ఓస్ అసోసియేషన్ 1 year 1.5 year ఉన్నా, లేదంతా సెక్రటరియట్ లో ఉద్యోగ సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద బాగా తిరిగిన వాడు. మాకు తెలుసు ప్రభుత్వం ఏంటి, వాళ్ళ పరిధి ఏంటి, మా పరిధి ఏంటి అనేది ఆ రోజుల్లో మాకు తెలిసే స్పష్టమైన అవగాహన ఉండేది. కాబట్టి ఉద్యోగ సంఘాలు వాళ్ళ అవసరాల గురించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే సందర్భంలో కానీ, వాళ్ళందరూ కలిసి జేఏసీ ఏర్పడ్డ సందర్భంలో వాళ్ళు పిలుచుకోవాలి, మాట్లాడాలి, సమయం తీసుకోవాలి. ఏదో ఒకటి ఇవ్వాలి, ఒకటి తర్వాత ఇస్తా అని చెప్పాలి. కానీ
ఓపెన్ గా పబ్లిక్ లో ఫోరంలో మాట్లాడి ఉమ్, మాతో కాదు, మీరు ఎవరి మీద వాడకపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరెంత సంవిధానాన్ని పాటించాలి, డబ్బులు అడగకూడదు, జీతాలు అడగకూడదు, ఉమ్, మీరు ఫస్ట్ ఉండాలంటే ఇది ఇక్కడ పరిస్థితి బాబు. ప్రభుత్వం దివాళా తీసినట్టుగా ఉంటుంది. ఉమ్. కానీ గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద ఎంత దురుసుగా ప్రవర్తించారో, ఏ విధంగా ప్రవర్తించారో అనేది మనం చూసాం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి నచ్చజెప్పే కార్యక్రమం చేశారు తప్పితే వాళ్ళకి ఏది ఒరిగేది లేదన్నట్టుగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ వీళ్ళిద్దరు వేరియేషన్ చూసుకుంటే ఏ విధంగా అనిపించింది మీకు? మీకు జోక్ ఏంటంటే ఆ, ఆర్టీసీ వాళ్ళని బెదిరించాడని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాడు. ఆర్టీసీ మీద జాగ్రత్త, మీరు సమయపోతే ఉద్యోగులు పీకి పారేసి కొత్తలను పెట్టుకుంటారని కూడా బెదిరించాడు కేసీఆర్. అవును. తీరా క్యాబినెట్ కమిటీ వేసినాక ఆ సబ్ కమిటీ మీకు ఎంత బెనిఫిట్ ఇవ్వాలి అంటే 41-42% రికమెండ్ చేస్తే 43 ఇచ్చాడు. అవును, కమిటీ అడిగిన దానికి ఒకటి ఎక్కువ ఇచ్చాడు. అవును 43 ఫిట్మెంట్ 43 ఇచ్చాడు. అవును అవును, అది కరెక్ట్. లేదంటే ఆ దెబ్బకు దాంట్లో ఉన్నటువంటి ఆ ఉద్యమం, ఆ వేడి, ఆ ఆవేశాలన్నీ కూడా చప్పున దల్లారిపోయాయి. పైగా ఒక విందు కూడా ఏర్పాటు చేశాడు. అదే చెప్తున్నా, అంత తెలియదు కదా టాక్ట్ఫుల్ గా బెదిరించాడు, ఇచ్చినాడు, ఇంకోటి కల్పించాడు తప్ప ఆ రికమెండేషన్ కూడా ఫాలో కాకుండా అదనంగా ఇచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇవాళ పేపర్ చూసాం, మళ్ళా ఆర్టీసీ వాళ్ళు ఏదో సమ్మె సైరన్ ముగించబోతున్నారు. అవును, ఇవన్నీ లేనిపోని సమస్యలన్నీ రోజు రోజు ఆయన తల చుట్టూ చుట్టుకుంటున్నాడు. ఉన్నవి లేనివి తనకే ఇంకా ఉన్న సమస్యలు సరిపోక లేని వాటిని నెత్తికి చుట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి గారి యొక్క. దాని ఏమంటారు, తనకు అనుభవ రాహిత్యం. మంత్రిగా చేసి ఉండకపోవడం, గతంలో ఆయన ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్ట్ గా ఆయనకు అవకాశం రాకపోవడం, ఏ కారణం తెలియదు, సలహాదారు తప్పుగా ఉండడం తెలియదు. మొత్తానికి ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన చూస్తే చాలా అసమర్థ పరిపాలన అని కనపడుతుంది. అది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా భరిస్తుంది. కానీ సార్ ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను సంపుకు తినండి, నా దగ్గర ఇంకేమున్నాయి ఏమి లేదని చెప్పి మాట్లాడేదాని వెనక ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలా, నిజంగా ఈ ప్రభుత్వం నేను ఏం చేయలేకపోతున్నానని అనే ఒక అసహనాన్ని వ్యక్తం చేసిన అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? ఇప్పుడు ప్రభుత్వాలకు సమస్యలు ఉంటాయండి. పక్కకున్న బంగ్లాదేశ్ లో అధ్యక్ష భవనాన్ని ముట్టడిస్తే పారిపోయింది మన దేశంలో అవును అవును, అక్కడ ఉన్నట్టు మన పాకిస్తాన్ లో ఎంత సంక్షోభం ఉందో మనం చూసాం. శ్రీలంకలో వచ్చిన సంక్షోభాన్ని చూసాం మనం. అక్కడ కూడా ఉల్లిపాయలు 1000 రూపాయల కిలో, ఉల్లిపాయలు పెట్రోల్ 1000 రూపాయలకు లీటర్ పరిస్థితి చూసాం. అంటే ఆర్థికంగా అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్న మాట, వచ్చేటువంటి మాట నిజమే, కరెక్టే. అంటే ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సరైనటువంటి అవగాహన లేకుండా ఏ విధంగా పరిపాలించాలో తెలియకపోతే ఈ సమస్యలను సృష్టించబడితే వస్తాయి, ఎత్తి మీద పడతాయి. అదే సమర్థవంతమైన పరిపాలన ఇవన్నీ కనపడవు. ప్రతి ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి. ఎవరు కూడా డబ్బులు దగ్గర ఉంటే ఇవ్వకుండా ఉండేవాడు ఉండరు. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టే, ఆయన 100 రూపాయలు జేబులో పెట్టుకొని మనకి ఇవ్వట్లేదు అనడానికి వీల్లేదు. ఆయనకు నిజమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని పబ్లిక్ లో మీరు చెప్పడానికి వీల్లేదు. అది మీరు దాని ఏమంటారు, సమర్థవంతమైన పరిపాలన అనిపించుకోదు, అది అసమర్థత అనిపిస్తుంది. చూడడానికి వినడానికి కూడా అసమర్థులు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవాల్సి వస్తుంది రేపు పొద్దున. నువ్వు ఎంత కష్టకాలంలో ఉన్నా నువ్వు కుటుంబ పెద్దగా నువ్వు గంభీరంగా ఉండాలి తప్ప నువ్వే గవర్నమెంట్స్ మరి పిల్లాడేవైతే. కానీ దాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు, ఉన్నట్టుగా మాట్లాడడంలో తప్పే ఉంది, ప్రజలకు వివరించి చెప్పారని చెప్పేసి దాన్ని వెనకేసుకొస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? పార్టీలో ఉన్నవాడు ఆ మాత్రం వెనకేసి రాకపోతే ఎట్లా? మాట్లాడేవాడు ముఖ్యమంత్రి, ఆయనకి ఈ రకం అవసరాలు ఉండే, పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉండే అందరికీ. కాబట్టి సహజంగా పార్టీ నాయకత్వం అన్నది ఇతర నీళ్ళలో ఆయన మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు, కానీ ఇంటర్నల్ గా ఆఫ్ ది రికార్డ్ ఏంటో మీరు అడగండి. చాలా కావాలి దిగమనంటే నేనే రెడీ ఉన్న కూర్చోడానికి అన్నాడు ప్రతి ఒక్కడు. సార్ ముఖ్యంగా చూసుకోండి సార్, మరి నిజంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బాగా ఎక్కువ అయిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ఉన్న మంత్రులందరూ కూడా మొత్తం అవినీతిమయంతోనే పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చిందని చెప్పి చాలామంది వక్తలు మాట్లాడుతున్నారు, అంటే మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనక నిజం ఉందంటారా కరెక్ట్గా? ఒకటి, కాంగ్రెస్ ఈజ్ నోన్ ఫర్ కరప్షన్ అండి, అనుమానం ఉంది. కానీ కరప్షన్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. ప్రభుత్వ ఆదాయం వేరు, అదనపు వనరులు వేరు, అందులో వచ్చే అక్రమ సంపాదన వేరు. ఈ ఓవరాల్ కాంపిటెన్స్ అంటే సామర్థ్యం, ప్రభుత్వం యొక్క సామర్థ్యాన్ని మసకపుచ్చుతుంది అవినీతి. వాళ్ళ యొక్క సమర్థం కనపడకుండా
అవినీతిమయం చేస్తుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ మంచిది కాదు, అదేవిధంగా రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. కాబట్టి అవినీతి టోటల్‌గా 100% నీతిమంతంగా రాజ్యం వెళ్తారని ఎవరైనా అనుకోలేరు. అది ఓసారి ఎక్కువ పాళ్ళలో, ఓసారి తక్కువ పాళ్ళలో ఉంటది గానీ, కనీ కనపడినట్టు ఉండాలి తప్ప, విచ్చలవిడిగా ఎవడికి దోచినంత వాడు దోచుకుందాం, మళ్ళా అధికారంలోకి మనం వచ్చేదా చచ్చేదా అనే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వ్యవహరిస్తుందనేటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఒక రకంగా మనం పెద్ద ఆశలు పెట్టుకొని, ఆ ప్రభుత్వాన్ని దించి, ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సందర్భంలో వీళ్ళంతా ఒక టీమ్‌లాగా పనిచేసి, కొన్ని రోజుల పాటు స్వార్థాన్ని పక్కకు పెట్టి, సమాజ సేవ కోసం కాస్తో కూస్తో వీళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తారనుకున్నాను తప్ప, ఈ పూటకు వచ్చిందే చాలు, రేపటి సంగతి దేవుడు ఎరిగే పద్ధతిలో వీళ్ళు వ్యవహార శైలి ఉంటుందని వాళ్ళు ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి మీరన్నది కరెక్ట్. ప్రతి వాళ్ళు అంటే అందరి మంత్రులని నేను అనను. అందులో నిజాయితీపరులు ఉంటే ఉండొచ్చు కానీ, మెజారిటీ ఆఫ్ ది మినిస్టర్స్ అంతా కూడా ఆయా శాఖల మీద పట్టును కోల్పోయారు. ఎక్కడ వీలైతే అక్కడ దండుకునే కార్యక్రమం ఉన్నారు. మళ్ళీ వస్తామా చేస్తామా అనేటువంటి ఆలోచనలు రాగా చాలా క్లియర్‌గా అన్ని ఛానల్లో కనపడతా ఉంది. సర్వత్రా కూడా కనపడుతుంది. కాబట్టి ఈ అవినీతి పోవాలి అంటే మరొక పోరాటం అనేది తెలంగాణలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సార్ ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే 1,50,000 కోట్లతోటి మూసీ ఆధునీకరణ అని మూసీకి సంబంధించి పునరుజ్జీవం అని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని అడుగడుగున ఏదో రకంగా మభ్యపెట్టి పబ్బం గడుపుకున్నారే తప్ప ఈ 15 నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ఈ ఈ తెలంగాణ సమాజానికి చేసింది ఏంటి అంటే నాకు తెలిసి పెద్దగా ఏం కనపట్లేదనేది చాలామంది ప్రతిపక్షాలు కావచ్చు, నాయకులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% కరెక్ట్ కదండి. ఇప్పుడు మూసీకి తట్టమట్ట తీసింది లేదు. అవును. 150 lakh crores లో ₹1 కేటాయించింది లేదు. అవును. ఎక్కడో అప్పు తేవాలా, రేపు వరల్డ్ బ్యాంకో జపాన్ ఏడో రావాలి, అప్పుడు కానీ ఆ కార్యక్రమాలు మొదలుగావు. కాబట్టి అది ఊరికి అరచేతిలో స్వర్గమే తప్ప నిజంగా ఆచరణలో పెట్టగలిగేటువంటి స్కీమ్ కాదు. ఎందుకంటే ఆయన చెప్పుకున్నట్టుగా ఈ రోజు ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కంటిన్యూ చేయాలంటే అదనపు ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి తప్ప ఇట్లాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఆస్కారం అవకాశం లేనే లేదు. కాబట్టి మీరు మర్చిపోండి, ఏదో ఎక్స్టర్నల్ ఏజెన్సీ వరల్డ్ బ్యాంక్ జపాన్ ఏడో దొరికితే తప్ప ఆ ప్రాజెక్ట్ ఆయన చేయలేడు. ఎలివేటెడ్ కారిడార్ మెట్రో రైలు కూడా చేయలేడు. దానికి కూడా ఆయన కేంద్రం మీద ఇతర విదేశీ ఏమంటారు ప్రభుత్వ ఉన్నాయి కదా, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి ఏజెన్సీ మీద ఆధారపడుతున్నాడు తప్ప ఇక్కడ జనరేట్ చేసి ఆదాయం ద్వారా ఈ ప్రోగ్రామ్ చేసే ఆస్కారం కనపడట్లేదు. కాబట్టి అది హైడ్రా ద్వారా, మూసీ ద్వారా ఆయనకు వచ్చేటువంటి మంచి సంకల్పం ఉంటే ఉండొచ్చు. కానీ ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలేదు. ఎవడైనా అసలు మనీయే లేదు. మార్కెట్ లో మనీ అదృశ్యం అయిపోయింది. మీరు ఎవరినైనా అడగండి, అన్న ₹1 లేదు, కిటకిటలు ఆడిపోతున్నాం, అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు అంటున్నాడు. అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. దారుణంగా దెబ్బతింది. రియల్ ఎస్టేట్ రంగం కూడా అగ్రికల్చర్ తో పాటు ఈక్వల్ గా ఫ్లరిష్ అయితేనే మీకు మార్కెట్ అన్నది కళకళలాడుతుంటది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉంటుంది. ఆ కొనుగోలు శక్తి అనేది ఈ రోజు క్షీణించిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం అంటే మీకు డెఫినెట్ గా అది ఇన్ఫ్లేషన్ దారి తీస్తుంది, అతలాకుతలం అవుతుంది, వ్యవస్థ ప్రభుత్వం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ లో దారుణంగా కాంగ్రెస్ ఫెయిల్ అయ్యే విషయంలో మీకు అనుమానం అవసరం లేదు. ఈ స్కీమ్లు అంబిషియస్ గా ప్రకటించినా కూడా వాటి వల్ల వాళ్ళకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగింది. దాని నుంచి రికవర్ కావడం అంత సులభం కాదు. చాలా తెలివిగా జాగ్రత్తగా ఇప్పుడైనా ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గర సలహాలు తీసుకొని పరిపాలన చేయాలి తప్ప ఇట్లాంటి అసందర్భపు మాటలు మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది. ఈ హెచ్సియు భూములు అమ్మైనా సరే ఎంతో కొంత ఆదాయాన్ని సృష్టించుకుందాం అనుకునే పరిస్థితుల్లో అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని కూడా చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. హెచ్సియు భూములను ముట్టుకోలేరులేండి. ఎందుకంటే ఆ గతంలో సుప్రీంకోర్టే చెప్పింది అక్కడ ఇల్లు కట్టించి అందులోనే జైల్లో పెడతాం అధికారులని. కాబట్టి అదేదో డెసిషన్ వాడు ఇచ్చేంత వరకు అసలు ఎందుకు నువ్వు చెట్టు కొట్టావు, ఉన్నదాన్ని ఎట్లా నువ్వు దానికి ముందు ఎక్స్ప్లెనేషన్ అరెస్ట్ చేసి పడేస్తాను తర్వాత ఇప్పుడు ఆ భూములను ముట్టుకొని వీళ్ళు యాక్షన్ పెట్టి అక్కడ డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం లేదు. చాలా ఉంటాయి. ప్రభుత్వ భూములు ఎక్కడో ఉంటాయి. కావాలంటే పెట్టుబడులు ఆకర్షించవచ్చు, అమ్ముకోవచ్చు. గత ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది, వీళ్ళు చేయొచ్చు. కానీ ఈ రోజు మీరు అన్నట్టు హెచ్సిఐ భూమి మాత్రం టచ్ చేయగలుగుతారని ఆ అవకాశం ఉందని అనుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయినా ఓకే. ఇక అది ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు పంచి ఇవ్వాలనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు వచ్చారు సార్, ఈ ప్రభుత్వాన్ని చేపట్టారు వాళ్ళు. బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కింద పడిపోతున్నాయి. వాళ్ళు ఏం చేయలేకపోయిన పరిస్థితి ఉంది. కానీ నిజంగానే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అన్నట్టుగా మనం నా పరిస్థితి ఇది అని చెప్పుకోవడం వల్ల వాళ్ళ అసమర్థతని వెలగక్కుకోవడం తప్పితే నిజంగానే వచ్చే పెట్టుబడులు కూడా దీనివల్ల ఆగిపోయే పరిస్థితి ఉన్నది అనేది మీలాంటి విజ్ఞులు మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా ఈ ఎఫెక్ట్ గ్యారెంటీగా తెలంగాణ మీద పడే అవకాశం ఉందంటారా పక్కగా? ఫార్చునేట్ అండి. ఫార్చునేట్ అధికారంలో ఉన్నవాడిని ఇంతకుముందు చెప్పారు, ఉప్పిడ మూసించే పరిపాలించాలి, నీకు ఏముందో లోపల తెలవకూడదు. బయట తిరిగేటప్పుడు అంటారు కదా, ఉప్పర్ శర్వాణి అందరు పరేషాని అని, శర్వాణి వేసుకొని తిరగాలి తప్ప లోపల పరేషాని గడపడకూడదు. అవును.
బయట నుంచి చూస్తే శర్వాణి తిరగాలి. ఉమ్, ఇప్పినప్పుడు ఇంట్లో పోతే చిరుగుల చొక్కా ఉంటే ఉండొచ్చు కానీ ఉమ్, బయట కనపడకూడదు ఆ చిరుగులు. కాబట్టి ఉమ్, ఈ రోజు తన అసమర్థతను బయట పెట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఉమ్, కష్టపడి పై వచ్చాడు పాప అధికారంలోకి. మా అందరం ఆశించాం ఆయన కొట్టాలి కేసీఆర్‌ను, మార్పు రావాలని. నిజంగా కూడా తీసుకొచ్చాడు. ఇంత తీసుకొచ్చిన తర్వాత ఆయనకేమో 10 ఏళ్ళు పట్టింది కుప్పకూలడానికి. ఈయన 10 నెలల్లో కుప్పకూలిపోయాడు ఈయన. అవును. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను పాపం. ఆయన ఎక్కడో రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయాడు. ఇది ఉమ్, ప్రభుత్వానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు. అవును. ముఖ్యమంత్రి ఏదో అన్నాడని ఈ రోజు అనలైజ్ చేయడం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది మంచిది కాదు. కాదు. తెలంగాణ కూడా మంచిది కాదు. అవును. ఉమ్, రేపొద్దున ప్రాజెక్ట్ మొదలు పెడతా అన్నా, ఇంకెక్కడ పోయి లోన్ ఇస్తా అన్నా, డబ్బులు లేని మీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా అంటాడు. ఆ, ఆయన చెప్పుకుంటాడు పారిపోతున్నారు అని చూస్తే. అవును సార్. అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఆయన అప్రోచ్ కరెక్ట్ కాదు, ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఉమ్, దీన్ని ఆయన క్రమబద్ధీకరించుకోవాలి. ఏ విధంగా ట్రాక్‌లో అడ్మినిస్ట్రేషన్ పెట్టాలో చూసుకోవాలి. ఉన్న వనరులను సద్వినియోగపరచుకోవాలి. మీరంటే ప్రొడక్టివ్ అసెట్స్ కూడా క్రియేట్ చేయాలి. ఉమ్, అధికార ఉన్నది కాబట్టి, మీకు అవకాశం కూడా ఉంది కాబట్టి, ఒక క్రమబద్ధీకరించుకోండి. ఇప్పుడున్నటువంటి ప్రాపర్టీస్‌ని ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేసో, లేకపోతే కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ ఆకర్షించో, నువ్వు పెట్టుబడులు పెంచితే ఉమ్, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా నీ అభివృద్ధిని కెపాసిటీ చూపించాలి తప్ప, పొద్దున్న లేవని ఆయన తిట్టి, ఈయనని తిట్టి, ఆ తిట్ల కాలం అయిపోయింది. ఇప్పుడు తిట్ల పురాణం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు నేను ఇంకా తిడతా అంటే వింటాడు. అవును. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కావస్తుంటే ఇంకా కేసీఆర్ తిడతా, ఉమ్, కేసీఆర్ కుటుంబాన్ని తిడతా అంటే అయిపోయింది. ప్రజలు మర్చిపోయారు ఆయన. నువ్వు జ్ఞాపకం పెడుతున్నావు వాళ్ళని. ఉమ్, సో నీ పని నువ్వు చేయాలి. ఇప్పుడు వాళ్ళని తిట్టి, ఇప్పుడు విపక్షాలను తిట్టి, ఎవడు మాడితే వాడిని తొక్కుతారంటే నడవదు ఇప్పుడు. అవును సార్. ఓకే. ఇప్పుడు మిస్ వరల్డ్ విషయంలో కూడా మిస్ వరల్డ్ పోటీలు మన ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా దీని మీద రకరకాల ఎలిగేషన్స్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఖ్యాతిని నలుమూలల నలుదిశలా వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రెవెన్యూ పెంచి అనేక రకాలైనటువంటి ఆదాయాన్ని సృష్టించడం కోసం ఈ అందాల పోటీలు పెడుతున్నాం, దీనికి ఎందుకు ఇంత గగ్గోలు పెడతానని మాట్లాడుతాం. దీనివల్ల ఏంటి సార్ నిజంగానే ఈ ఈ ప్రపంచ అందాల పోటీలు నిజంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఒక్కొక్కటి ఒక ఈవెంట్ దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. ఉమ్, అది ప్రపంచ, మీరు దాని ఏమంటారు, సినిమా దినోత్సవాలైనా, ఆ, చలనచిత్ర దినోత్సవాలు. అవును. ఆ, ఫిలింఫేర్ అవార్డ్స్. ఫిల్మ్ ఫేర్, ఆ, ఫిల్మ్ సంబంధించినటువంటి కూడా అవును. అవును. ఒక్కోసారి ప్రిషియస్ గా ఒక్కోసారి కండక్ట్ చేస్తుంటారు ఫిల్మ్ ఉమ్, ఫిల్మ్ సంబంధించినటువంటి అవును. ఫెస్టివల్స్. ఫెస్టివల్స్. అవును. అదే బదులు అందాల పోటీలు కావచ్చు, ఫార్ములా 1 రేసులు కావచ్చు, ఇవన్నీ కూడా సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ని, ఆ బ్రాండ్ ఇమేజ్ ని డెఫినెట్ గా కొంత దోహద పెడతాయి. కొంత కమర్షియల్, దానికి వ్యాపార పరంగా చాలా మందికి యాడ్స్ అనండి, మరొకటి అనండి, ఇవన్నీ జరుగుతాయి. దాంట్లో కొంత లాభం ఉంటుంది. ఉమ్, సరే, మనకు కొందరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మహిళా సంబంధించిన సంఘాలు కానీ ఇవి కానీ, ఈ ఉమ్, మనకెందుకు ఈ ప్రదర్శనలు మనకెందుకు అనేటువంటిది, మహిళలు ఎందుకు మీరు ఆ రకంగా వాడుకుంటున్నారని క్రిటిసిజం ఉంటే ఉండొచ్చు. దీనికి ఉమ్, ఆల్వేస్ కూడా ఒక కాయిన్‌కు 2 పక్కలున్నట్టుగా నాణానికి 2 పక్కలు ఉంటాయి. ఉమ్, కాదనడానికి వీల్లేదు. కానీ బ్రాండ్ ఇమేజ్ కూడా దానివల్ల పెరుగుతుందన్నమాటలో డెఫినెట్లీ కాస్త నిజం ఉంది. ఓకే. సో ఇవి చేయడం వల్ల అంతగా పెద్దగా వేలాది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది లేదు. బట్ డెఫినెట్లీ ఈ ప్లేస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ ఉంది. ఉమ్, ఇండియా ఇప్పటివరకు ఒలింపిక్స్ అయితే కండక్ట్ చేయలే కదా. అవును. అదొక ప్రెస్టీజియస్ ఈవెంట్. అవును. దాంట్లో అవును. వేలాది కోట్ల ఆదాయం కూడా ఉంటుంది. ఒక్కసారి ఎక్స్‌పోజర్ కూడా వస్తది కండక్ట్ చేసే కంట్రీకి కూడా. ఓకే. సో ఇండియా ఆఫర్ ఇచ్చినట్టుంది. ఎప్పుడో 2030 40 ఇచ్చినట్టున్నారు. ఓకే. అది జరిగిందనుకోండి డెఫినెట్ గా మరి వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించగలుగుతాం. అంటే ఇప్పుడు ఒకసారి మీ డెవలప్డ్ కంట్రీ అన్నా, లేదా డెవలప్డ్ స్టేట్, మా హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం అన్నప్పుడు, మరి ఉమ్, అందులో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయా లేదా, మరి ఎందుకు మీరు మ్యాచ్ కావట్లేదు ఇతర నగరాలకు ప్రపంచంలో అనేటువంటిది కూడా క్వశ్చన్ వస్తుంది. అవును. దాన్ని మ్యాచ్ చేయడానికి ఇట్లాంటి ప్రదర్శనలు కానీ, ఇట్లాంటి షోస్ కానీ కొంతవరకు దోహదపడతాయనే విషయంలో మనకి అనుమానం లేదు. ఓకే. కానీ ఉమ్, దానివల్ల వేలాది కోట్లు వచ్చి ఇక్కడ మనకేదో పెద్ద అదనపు ఆదాయం వచ్చేది ఏమి ఉండదు. బట్ ఇట్ యాడ్స్ టు ది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. సో మొత్తానికి ఫైనల్గా మరి ఏంటి సార్ అంటే ఈ ప్రభుత్వం నిజంగానే మరి 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం మేమని చాలా బాహాటంగా ఘనంగా చెప్పుకున్నారు. అప్పుడు మరి అంతటి అవకాశం ఉంటుందా? ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఒక బీఆర్ఎస్ గట్టిగా ఉంది, తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి రకరకాల వార్తలు వినబడతా ఉన్నాయి. సో ఏంటి సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం ఏంటి అసలు ఇప్పుడు? ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నదండి. అన్ఫార్చునేట్ గా మనం ఎవరో ఊహించలేదు. ఓకే. ఆ మాట ఇంతకుముందు అన్న 10 ఏళ్ళు కుప్పకూలిపోవడానికి టైం పడితే వీళ్ళకి 10 నెలల్లో కుప్పకూలిపోయారు. అవును. సో దీని నుంచి రికవర్ కావడం అనేది పొలిటికల్ గా అంతే ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చూస్తే కాంగ్రెస్ మనందరికీ థర్డ్ ప్లేస్ లోకి వస్తుంది. మీరన్నా అసలు మొత్తానికి జీరో అయిపోయింది అనుకున్న బీఆర్ఎస్ కూడా మన కాస్త కూస్తూ లేచి నిలబడే అవకాశం కూడా వ్యాక్యూమ్ వల్ల వచ్చింది. ఉమ్, బీజేపీకి అయితే ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఉమ్, ఎందుకంటే
ఒకసారి బీఆర్ఎస్ అయిపోయింది, ఇంకోసారి కాంగ్రెస్ సార్ ఒక్క 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సార్. బీజేపీ వైపు చూసే పరిస్థితి కూడా వచ్చింది. ఉమ్, కాబట్టి ఇది వాక్యూమ్ లోపల ఉమ్, గతంలో ఉన్నటువంటి వాతావరణం కాబట్టి ఒక భిన్నమైన వాతావరణం కనపడుతుంది. అది ఎటువైపు దారితీస్తుందో మనకు తెలియదు. ఏదైనా కాంగ్రెస్ మాత్రం ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకి మంచి అవకాశం ఉండి కూడా చేతులు అన్ని పాడు చేసుకున్నారని నా అభిప్రాయం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేశారు. సరే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, దీని వెనకాల మరి రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా మంచిది కాదని మీరు చెప్పడం జరిగింది. సో మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.